యెహోషువ యవనస్తుడు, తన ముందు లక్షల మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరినీ దాటించాలి. అప్పుడు యెహోషువ బాధతో ఉన్నాడు, కొంత దిగులుతో ఉన్నాడు, కొంత భయముతో ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నీవు లేచి, హల్లెలూయా, గెట్ అప్. దేవుడు పిలుస్తున్నాడు, యెహోషువ నిరుత్సాహపడకు, భయపడకు, కొనిగిపోకు, దిగులు పడకు. నువ్వేమంటున్నాడు? లే. దేవుడు మనల్ని విడవడు. దేవునికి స్తోత్రం. జీవితంలో లేచే స్థితిలో ఉండాలి. కొంతమంది కూలిపోయిన స్థితిలో ఉంటారు. కూలిపోయి వాళ్ళు ఎప్పటికెలా నడుస్తూ ఉంటారు జీవితంలో. ఎందుకు బ్రతుకుతున్నామా అన్నట్లుగా. దే డోంట్ హ్యావ్ ఎనీ జాయ్ ఇన్ దేర్ హార్ట్స్. అంతరంగ మందు వారిలో సంతోషాన్ని సాతాను దొంగతనం చేశాడు. అంతరంగంలో వారిలో ఉన్న ఆ ఉత్సాహాన్ని సాతాను ఎప్పుడో దొంగతనం చేశాడు. వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారంటే కేవలం ప్రాణం ఉందిగా, పోలాగా, బతకాలిగా అన్నట్లు బ్రతుకుతున్నారు. నో, విత్ జీసస్ యు షుడ్ నాట్ లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. యేసు మనకుండగా మనం అటువంటి జీవితాన్ని జీవించడానికి వీలే లేదు. హల్లెలూయా. నా ప్రభు నాకు గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు, సమృద్ధి అయిన జీవితాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం.